జబర్దస్త్ స్టేజ్ పై జరిగే పర్ఫార్మెన్స్లు, జడ్జెస్ ఇచ్చే జడ్జ్మెంట్లు అండ్ ఇవన్నీ క్యాప్చర్ చేసే కెమెరామెన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీ. మేము జబర్దస్త్ కెమెరా మ్యాన్ అండి. మేము అంటే మనం కెమెరా వెనక ఉండడం వల్ల మన సంగతి ఇలా తెలియట్లేదు కానీ వన్స్ కెమెరా ముందుకు వస్తే ఎలాగంటే పెద్ద ఆర్టిస్టులున్నారా మనం. నాకు ఎప్పుడు డౌట్ ఆ రెడ్డప్ప గారు నోరు తెరుచుకొని నాలుక బయట పెట్టి అలా చూస్తా ఉంటారు. మరి గ్యాప్ వచ్చినప్పుడల్లా రష్మి ఏదో ఒకటి తింటానే ఉంటది కదా. సరే మరి ఆయన వదిలేండి. మరి ఇటు పక్క ఉన్న ఢిల్లీ గారు అప్పుడప్పుడు నాలుక బయట పెట్టి అదే స్కిట్ లోకి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే చాలు ఇక సెంటర్ కెమెరాను అప్పుడప్పుడు గింజుకుంటారు, షేక్ అవుతుంటది కెమెరా. శ్రావణ్ కుమార్ అని ఇద్దరు ఉంటారు, సెంటర్ కెమెరాలు రెండు షేక్ అవుతుంటాయి. చాలా మంది ఫిట్స్ అనుకుంటారు, కాదు రష్మి ఎంట్రీకి డాన్స్ చేస్తుంటది కదా, అది చూసి వెనక వాళ్ళు కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు. పొద్దున 5 గంటలకు ఎక్కించారు బండి, 7 గంటలకు ఇక్కడ దింపాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టిఫిన్ చేద్దాం, తర్వాత కాఫీ తాగుతాం, తర్వాత గేటు బయటికి వెళ్ళి 4 సిగరెట్లు తాగుదాం ఒక్కొక్కడం. సర్లే కానీ నన్ను ఏంట్రా సినిమా షూటింగ్ కి వెళ్ళావంట, అక్కడ హీరోయిన్ కి జూమ్ వేసావంట. జూమ్ వేయలేదు, ఫోకస్ చెక్ చేసా. మనకున్న అడ్వాంటేజ్ ఎదురే, జూమ్ వేసి అన్ని చూసుకోవచ్చు. చివరికి ఏదైనా అడిగితే ఫోకస్ చెక్ చేసుకుంటున్నాం అని చెప్పి. అయినా ఇవి షూట్ల మీద షూట్లు కంటిన్యూగా కనీసం తినడానికి కూడా టైం దొరకట్లేదురా. బ్రేక్ టైం లో పెడతారు కదా బాక్స్ ఇచ్చి. ఓ నువ్వు ఆ తినడం గురించి మాట్లాడుతున్నావా? నిన్న మను గారు కుక్కడపల్లి వెళ్ళారంట, అక్కడ కూడా కెమెరా పెట్టుంటే బాగుండేది. ఆయన వెళ్ళిన చోటకల్లా కెమెరా పెట్టాలంటే మన హార్డ్ డిస్క్ సరిపోవు. మను గారు ఎందుకు తినడానికి రమ్మంటా ఉంటారు? మనం ఇంకేదైనా తినడానికి వెళ్తే ఆయన కూడా పిలుస్తామని. అమ్మో డిఓపి గారు వచ్చే టైం అయింది. డిఓపి గారు ఏరి? ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఏయ్ ఆ ఫ్యాన్ లైట్ ఆన్ చేయండి, ఆ మూన్ లైట్ ఆన్ చేయండి, ఆ సన్ లైట్ ఆన్ చేయండి. డిఓపి గారికి లైట్ లైన్ బాగా వచ్చనుకుంటా. లైట్లు వేయడం ఏంటి, లైట్లు ఆర్పడం కూడా బాగానే వచ్చు. ఓకే కెమెరా నంబర్ 4 రెడీ సార్. కొంచెం రైట్ తీసుకో, కొంచెం లెఫ్ట్ తీసుకో, ఇంకొంచెం రైట్ తీసుకో. ఎందుకు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాం, మీరు రండి చేయండి. ఎందుకయ్యా అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకేం ఏసీలో కూర్చొని నేనైనా చెప్తాను, ఇలా చెమట్లు గారిపోతున్నాయి మాకు. అంతగా మీరు వచ్చారు, డైరెక్టర్ గారు ఏరి? నేను డైరెక్టర్ క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, డైరెక్టర్ గారే వచ్చారు. మేనేజర్ ఎవడో అక్కడ వీడియో గేమ్ ఆడుతుండో చూసుకోవాలిగా. అది వీడియో గేమ్ కాదండి, ఆన్లైన్ ఎడిటింగ్. అక్కడే స్పాట్ లో చేస్తుంటారు. ఎక్కడ వేలూరు పడండి మంది. డిఓపి లైట్స్ ఆన్ చేసినాక కెమెరా రోల్ చేయాలా, కెమెరా రోల్ చేసినాక లైట్ ఆన్ చేయాలా? ప్యాకప్ అయ్యాక చెయ్యాలి, ప్యాకప్ అయ్యాక చెయ్యాలి. జాంకర్ గారిని పిలవండి, డైరెక్టర్ గారు. ఎలా ఉంది డాన్స్? డాన్స్ చేశారా? మేము ఇంకా తొక్కుడు పిల్ల ఆడుకున్నారేమో, మేము ఆ దరిదాపుల కెమెరా. అవును నేను వచ్చే ముందు బ్లాస్ట్ చేయలేదు అంటే అంత పెద్ద పెద్ద సౌండ్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని మేమే వద్దని చెప్పాం. ఏమా ఆ జడ్జుల లింక్ లింకులే కదా చెప్తుంది. అవును మరి ఏంటి ఏదో రాజమౌళి గారు అనుష్క గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంతసేపు ఎందుకు ఆవిడ దగ్గర? ఉన్నది మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఇప్పుడు వస్తున్నాడు జడ్జు. ఏది భలే ఉంది లింక్, వాడదాం నెక్స్ట్ టైం. ఏది ఈ లింక్ గారు అంతసేపు మీరు అక్కడ ఉందా నాకు అర్థం కాలేదు. ఈ లింక్ రాసింది ఎవరు? నేను కాదు, నా అసిస్టెంట్. నేను ఎప్పుడు రాశానండి? ఒకసారి కొప్పుకో. నేనే రాశాను. బాగుందా? బాగుందా? వెల్కమ్ టు ఇంద్రజ గారు. కొంచెం మేకప్ ఎక్కువ వేసుకొని వస్తారు, దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా 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 రాసి చూడు కింద ఎంత రాలిందో. అయ్యి బాబు అయ్యి బాబు. సెట్ లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీరు ఏ పెళ్లికి వెళ్తే అందరిని పలకరించాలో పెళ్లి కూడా అయిపోద్ది.
అది కాదు ఆది గారు, మీకు ఏదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 10,000. మీకేదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 20,000. వాడి ప్రాబ్లం డబ్బులతో అయ్యేది కదమ్మా, వాడికి ఎందుకు డబ్బులు? మీ టీమ్ లో పరదేశీ అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. అమ్మ వాడి ప్రాబ్లమ్స్ తీర్చాలంటే చెన్నైలో ఉన్నాయని అమ్ముకోవాలి. మనోగారు ఇక్కడ వస్తున్నారు. మనోగారు ఏంటి లేట్ గా వస్తున్నారు? మనోగారు ఏంటంటే కళ్ళు ఎర్రగాయని? రాత్రి చిన్న కచేరీకి వెళ్ళానయ్యా. చాలా ఎర్రగాయనండి, చిన్న కచేరీ కాదు పెద్ద కచేరీ. ఏంటయ్యా ఇక్కడ స్టెప్స్ ఎవరు తీసాడు, నేను పైకి ఎక్కాలి కదా. మీరు కొంచెం స్టమక్ లోపల స్టెప్స్ కనపడతాయి, అవి అక్కడే ఉన్నాయి, ఎక్కేయండి. మనుగారు సాంగ్ తీసుకుందాం. మనోగారు సాంగ్ ఓకే రెడీ అమ్మా, సాంగ్ ప్లే చేయండి అమ్మా. కెమెరామెన్ ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఏళ్ళు తీసుకొని లెన్స్లో పొడిచేలా ఉన్నాడు. ఇందాక కసి కళ్ళలోన అన్నారు కదా, కొంచెం కసి అవాయిడ్ చేయరా. ఇలా కసి అవాయిడ్ చేయాలా? ఓకే కెమెరామెన్, యాంకర్ కి టీమ్ లీడర్ కి లింక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎవరు రాఘవ గారా? ఇదో రాఘవ్ గారి ప్రాపర్టీ చూడండి. రాఘవ్ గారి సోఫా కింద లైట్ కొంచెం డల్ చేయండి. మీకు ఏమైనా పని ఉంది అక్కడ? లేదు. మరెందుకు? ఓకే, వెల్కమ్ టు రాఘవ్ గారి ఇల్లు మింగిపోయిందంట, ఎందుకోనంట. అమ్మా అది మింగిపోయింది కాదు, మునిగిపోయిందమ్మా. ఒక 24 సంవత్సరాల నుంచి కెమెరామెన్ గా చేస్తున్నాను. చాలా షోలు చేస్తుంటాను, చాలా మందిని చూస్తుంటాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఇంత దరిద్రమైన యాంకరింగ్ నేను ఎక్కడ చూడలేదురా బాబు. ఇంతకీ ఏ ఊరు మీది? మాది వైజాగ్. అక్కడికి ఛార్జీలు ఎంత అవుతాయో? 750. అవి నేను ఇస్తా, వెళ్ళిపోరా బాబు. ఈ యాంకరింగ్ ఏంటమ్మా? మీకుంది తర్వాత. వెల్కమ్ టు రాఘవ్ గారు. ఉంటే హీటర్ని వెలిగిస్తాలే ఆగండి, నన్ను ఎట్టాగా పిలుచుకోవాలండి. ఇప్పుడేమో ఓ ఎగురుతారు, రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టమని అసిస్టెంట్ మీద ఎగురుతారు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అవసరమా అండి? అరే నాకి ఈ రోజు నీ అంతు చూస్తారా? చూస్తా. ఒక్క నిమిషం అండి. రాఘవ్ గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదండి. కాఫీ పట్టుకురా. ఎందుకంటే అలా అరుస్తారు? ఇప్పుడే తాగొచ్చారు. ఏంటో మొగుడు మీద అరుస్తున్నావు? మడతడిపోద్ది. మిడతంతున్నా మడతడిపోద్దా? మొహం పగిలి ఏ మాటగా మాట చెప్పుకోవాలి. రాఘవ్ అని చాలా బాగుంటుంది. నువ్వు మోహన్ క్యారెక్టర్ శాంతిలోకి రామాకు. ఇంద్రజ గారు మీరు ఏమండి? ఇంద్రజ గారు ఓ ఏమో ఇటు తిరిగేలేదు, కెమెరా అటు మారుద్దామా లేకపోతే? కొంచెం ఎందుకంటే మేము ఇన్ని కెమెరాలు అడ్జస్ట్ చేయాలి, మీరు అటు పోతున్నారు. అటు సారీ క్యారీ ఆన్. క్యారీ అని అంటే మీరు ఇటు తిరిగే లోపు స్కిట్ కూడా అయిపోయింది. ఓకే టోకెన్ కాదండి, టేకెన్ అది. మనో గారు ఎలా ఉంది? రామ్ ప్రసాద్ స్టెప్స్ సరిగ్గా దిగలేదయ్యా. ఆయన బాగానే దిగాడు, మీకే ఇంకా దిగలేదట్టుంది. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఇది రాఘవ గారు చేసి. బాగుంది రాఘవ్ గారు, గుడ్. ఇంద్రాజీ గారు. రాఘవ్ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పచ్చా? డైరెక్టర్ గారు మైక్ లో చెప్పచ్చా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మైక్ లో చెప్పచ్చా? చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, పొద్దున్న మర్చిపోయాను. నెక్స్ట్ పిలవండి. అమ్మా వెంకీ మంకీ స్కిట్. వెంకీ మంకీసా? వెంకీ మంకీ కాన్సెప్ట్ ఏంది? ఏం లేదండి, డోర్ ఉంది కదా, డోర్ లో నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తది. ఆ డోర్ నుంచి అమ్మాయి ఎందుకు రావాలి? ఈ డోర్ నుంచి రావచ్చు కదా. మీరు టీమ్ లీడర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు. మరి మనకెందుకండి కాన్సెప్ట్లు? వెంకీ రవి వెల్కమ్ టు. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకు. ఈ రోజు నుంచి నువ్వు నాలవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నాలవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నువ్వు నాలవర్ కాదు. ఇప్పుడు ఇది ఎవరి చేతిలో పెట్టాలి? మా చేతిలో పెట్టండి, మేము కెమెరా ఖాళీగానే ఉన్నాం కదా. మీరు ఎంత కన్ఫ్యూజ్ చేశారా? ఆ కన్ఫ్యూజన్ లో కెమెరా ఎడు తిప్పాలో తెలియక అదిగో మన ఢిల్లీ ఇటు తిప్పేసుకున్నాడు కెమెరా. బంగారు ఏమని చెప్పను, ఎలా చెప్పను? చెట్టుకి నీరు పోస్తేనే కదా పువ్వు విరపూస్తుంది. బంగారం ఒకటి చెప్పనా? ఈ చెట్టుకు నీళ్లు పోసిన పువ్వు పూయదు బంగారం. మన్నో గారు. హరిత చాలా బాగా చేసిందండి. మీరు హరితానే చూసారండి? ఈ కన్ఫ్యూజన్ లో మొత్తం అంతా చూడడం ఎందుకని హరితని ఒకదాన్ని చూసా. ఇంద్రజ గారు మీరు. అసలు వెంకీ గారు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా? ఆ కాన్సెప్ట్ కి అబ్బో గంట బాగానే నిద్ర పట్టింది.
నెక్స్ట్ ఎవరమ్మా? సునామీ సుధాకర్. వెల్కమ్ టు సునామీ సుధేకే. అలాగే ఎగురుతుండే ఏదో ఒక రోజు పెడితే ఇక జీవితంలో ఎగరలేవు. మీరేంటండి ఫోన్ తో చేస్తున్నారు? మళ్ళీ కెమెరాలు పెట్టాలంటే ఫోన్ చాలే గానీ ఇచ్చేది 10 డైలాగులు, అందులో 9 మర్చిపోతారు. ఇంకో సగం చెప్తారు, ఇంకో సగం ఆయన తీసేస్తారు. ఎందుకు ఇవన్నీ? సుధాకర్ అన్న లైన్ బాగాలేదన్నా. అదేంటండి అలా అంటారు? మీరేగా ఇచ్చింది. అవునా? బాగుంది బాగుంది బాగుంది. మనో గారు లేరు. టైం అయిపోయింది, ఆయన ఉన్నాడు. ఆయన తినేసి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు. ఇంద్రజా గారిని అడగండి. ఇంద్రాజీ గారు అంత బాగా నచ్చిందా? లేదు లేదు, అంటే ఇందాక నుంచి ఆ దోమలు కొడుతున్నాయి. స్కిట్ జరిగేటప్పుడు చంపడం ఎందుకు లేని స్కిట్ అయిపోయా కొంచెం లేచి అటు. అయ్యో మనో గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు సార్? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. కాదు సార్, స్కిట్ గురించి చెప్పండి. మీరు తినొచ్చిన పెసరట్టు గురించి చెప్పేస్తున్నారు మీరు. అయ్యి బాబు. ఇప్పుడు ఎవరు? హైపరాది. ఆదియా? ఏ ఢిల్లీ ఆది స్కిట్ లో 5 డోర్లు ఉంటాయి. ఒక్కొక్క డోర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ తీసుకో. ఓకే? ఈ ఆదిగాడు ఒకడు కనబడ్డ డోర్లలో తెరుస్తా ఉంటాడు. ఆ డోర్లు తీసుకొని స్టేజ్ మీద పెడతాడు. వెల్కమ్ టు హైపరాది రైజింగ్ రాజ్. ఒరే, నేను టీం లీడర్ అయినప్పుడు వచ్చిన ఆనందం కంటే నా క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు చూడు, ఆ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. అమ్మో, ఏయ్ అలా చేయని. ఎన్ని రోజులు నువ్వే చేస్తావురా? వాళ్ళకి పేరు రావద్దా? నువ్వు కెమెరామెన్ గా ఉండు. అర్థమైందా? ఇంద్రాజీ గారు ఆది గారి గురించి ఏం చెప్పను. ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పట్లే నా గురించి. ఆది గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఆయన వస్తేనే అదొక హైపర్. థ్యాంక్ యూ చాలు. మనో గారు ఆది స్కిట్ లో అమ్మాయిలు బాగా చేస్తారు అంటున్నాను. ఇప్పుడు డీలో పూర్ణ గారు బాగా చేసిన వాళ్ళకి బొక్క కొరుకుతారు కదా, అలాంటి ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. మీ బొగ్గ మీరే కొరుక్కోవాలి అలాంటి మాకే. ఓకే, వెల్కమ్ టు మాస్టర్ చారా. బ్రో, మా ఇంటి దగ్గర ఉంది ట్యాంకరు. ఈ షోలో రష్మి యాంకరు. బ్రో, నా లవర్ పేరు సమీరా. నీ దగ్గర ఉంది కెమెరా. చిన్నప్పుడు ఏమైనా ఖర్చిందారా? మరి ఎందుకు అలా అరిచేస్తున్నావు? సరదాగా చేయండి రా, ఎందుకు సీరియస్ అవుతారు? పట్టే బాస్, నన్ను పట్టి చీకమ్మంటావా? జడ్జిమెంట్ చెప్తారా? ఎవరు చెప్తారమ్మా జడ్జిమెంట్? నువ్వు ఫ్రస్ట్రేషన్ అందరినీ కొట్టేసావు తెలుసా, జడ్జిల్ని మొత్తం డైరెక్టర్ని అందరూ. ఇంకా పద. మీరెవరు సార్? కుర్రాళ్ళు బాబోయ్ ఉన్నోళ్ళే అవ్వట్లేదంటే మళ్ళీ కుర్రాళ్ళు. ఓకే, టోకెన్ ఇంకా రాలేదండి మీ టోకెను? మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్. అంటే ఇన్నర్ హౌస్ లో ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ తీసుకొచ్చి ఈ స్టేజ్ లో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్క కెమెరామెన్ ఎంత మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళది ఒక మేనరిజం తీసుకొని అనుకున్నంత ఈజీ కాదు. ఎక్స్ట్రాడినరీ. నేనే ఉప్పు సరిపోలేదా? ఫెంటాస్టిక్, సూపర్. ఇంద్రజా గారు ఏం చేశారు ఆది గారు? సూపర్ ఆది గారు. సూపర్ ఫెంటాస్టిక్ ఎంటర్టైనింగ్ స్కిట్. సూపర్.